దొంగలు చాలా అడ్వాన్స్ అయ్యారు. చిటికలో పాత తాళాలను తీసి చోరీ చేస్తున్నారు. ఓల్డ్ లాక్లు మార్చుకోవాలని కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన 2 చోరీల కేసులో కడపకు చెందిన రాగ హరీష్ ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 18 తులాల బంగారం నగలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుని పట్టుకున్నామని పోలీసులు విచారించారు. చోరీకి వచ్చిన సమయంలో తాళాలను ఎలా సులువుగా తీస్తారో దొంగతోనే చేయించి చూపించారు. ప్రజలు తమ ఇల్లు వ్యాపార దుకాణాల భద్రత కోసం తాళాలు మార్చుకోవాలని డిఎస్పీ భావన సూచించారు. వచ్చాయి అండ్ దీస్ 2 ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్. 20th August షరీఫ్ అని చెప్పేసి ఒక గోల్డ్ షాప్ వర్కర్ మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లోని షటర్ లాక్ ఓపెన్ చేశారు, మా గోల్డ్ పోయింది అని చెప్పేసి ఒక కంప్లైంట్. అండ్ 1st November ఆల్సో మహేష్ అని చెప్పేసి హీఈస్ ఆల్సో వర్కర్ ఇన్ అనదర్ గోల్డ్ షాప్. అతను కూడా మనకి సేమ్ షటర్ లాక్ బ్రేక్ అయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో సీసీటీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేసిన తర్వాత పిక్చర్స్ ఎన్హాన్స్ చేసి మన ప్రీవియస్ ఎంఓ క్రిమినల్స్ డేటాబేస్తో చెక్ చేసుకుంటే మనకు ఒక సస్పిషియస్ పర్సన్ కనిపించారు. దాంట్లోని మన ప్రొద్దుటూరులోనే అతను తిరుగుతుండగా మనం ఒకసారి వాళ్ళని న్యాప్ చేసి ఫోన్ నెంబర్స్ పెట్టి లొకేషన్స్ పెట్టి ప్రీవియస్ ఫోన్ నెంబర్స్తోని లాచ్ చేసేసి వీ టుక్ హిమ్ ఇంటూ ఇంట్రాగేషన్. అండ్ దీంట్లోనే వీ హ్యావ్ సీన్ దట్ అక్యూజ్ పేరు రాగ హరీష్ అని చెప్పేసి కడప టౌన్ పర్సన్. ఈజ్ 37 years old. దీంట్లో అతనికి సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాము.